పుతిన్ గారు భారత్కు వచ్చినప్పుడు మోదీ గారు మీకు అక్కడ ఉండే ప్రోటోకాల్ రూల్స్ వీటిని అంతా కూడా తుంగలో తొక్కేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈయనకి ఘన స్వాగతం పలికారు. కానీ ఈ విషయం అది కాదండి. తరువాత ఈయన ఒక మెసేజ్ పెట్టారు. సో ఈ మెసేజ్ అనేది అమెరికా, ఈ టారిఫ్ వార్, అలాగే యూరోప్కి సంబంధించిన దేశాలు వాళ్ళ నాయకులు, సో వాళ్లకు ఒక అతి ముఖ్యమైన సందేశం. ఇది ఏమిటి అంటే టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అనేది మాది. అంటే ఇవాళ మీరు చూసి మాట్లాడడానికి ఏమీ లేదండి, ఇది టైం టెస్టెడ్. ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, ఇదే విషయమే పీయూష్ గోయల్ గారు కూడా, మన కామర్స్ మంత్రి, ఆయన కూడా ఇదే మాట్లాడారు. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా మేము సంతోషంగా ఉన్నా మాతో ఉండే ఒకే ఒక దేశము రష్యా. అంతే కదండి. మీకు ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, సో మీరు ఎన్నో పార్టీలు చేసుకోవచ్చు, ఫంక్షన్లు చేసుకోవచ్చు. సడన్గా మీరు ఒక క్రైసిస్లో పడ్డారు, కష్టాల్లో ఉన్నారు. ఆ టైంలో మీతో ఎవరు నిలబడుతున్నారు? వాళ్ళే కదా ఒక ట్రూ ఫ్రెండ్. సో ఇదంతా మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు. ఇప్పుడు నా పర్సనల్ అనుభవం అన్నారు అనుకోండి, చెన్నైలో ఆ రోజుల్లో చదువుకునే రోజుల్లో సోవియత్ కల్చర్ సెంటర్ ఉండేదండి, ఆళ్వార్పేట అంటారు, అక్కడ ఉండేది. ఇక్కడ నా బాల్యం అంటే నాకు మెంబర్షిప్ ఉండేది. ఇప్పుడు రష్యా అంటే ఏంటో తెలియదు, అంటే సోవియత్ యూనియన్ అంటారు. సో మా నాన్నగారిని వాళ్ళని అడిగితే ఏంటి రష్యా, ఎందుకంటే ఏదో ప్రముఖ నటుడు రాజ్ కపూర్ అక్కడికి వెళ్ళారు, ఆవారాహు అని ఆయన పాట పాడితే అందరూ కూడా రష్యా ప్రజలందరూ కూడా ఆవారాహు అంటూ ఇలాగ పాడుకోవడం. సో ఆ క్లిప్స్ చూసేవాళ్ళం, దూరదర్శన్లో వచ్చేవి. ఏంటి అంటే వాళ్ళు మన బిగ్ బ్రదర్, ఇదే చెప్పేవారు. సోవియత్ యూనియన్ అంటే మన బిగ్ బ్రదర్. ఏంటి బిగ్ బ్రదర్ తెలియదు. బంగ్లాదేశ్ యుద్ధము, ఆ టైంలో మనల్ని వాళ్ళు కాపాడారు, ఇవన్నీ తర్వాత చదువుకున్నాం. రష్యా అంటే, సోవియత్ యూనియన్ అంటే మన బిగ్ బ్రదర్. అంటే ఇప్పుడు మాలో ఎలాంటి ఒక కమ్యూనిస్టు భావాలు ఉండేవి అంటే, నాకు తెలిసి మా కాలనీలో మీకు ఒక వ్యక్తి అటు ఇటు ఆయన తిరుగుతూ ఉంటాడు, రోజు వస్తూ ఉంటారు. ఎవరు ఇతను? మనం చదువుకునే రోజులు కదా. ఎవరు ఇతను అంటే మన లోకల్ ఎమ్మెల్యే, కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఎమ్మెల్యే. ఇది ఒక ఎమ్మెల్యే రోడ్డు మీద నడిచి వస్తూ ఉంటాడు. మీకు ఏ కష్టాలున్నా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు. అలాంటి నిజాయితీ పరులైన రాజకీయవేత్తలను మేము చూసాం. సో వీళ్ళందరి వెనుక ఏంటి బ్యాక్గ్రౌండ్? సోవియత్ యూనియన్, కమ్యూనిస్టు భావాలు, ప్రజలకు మంచి చెయ్యాలి, ఇక్కడ అందరూ సమానమే, అలా ఆలోచించే నాయకులను మేము చూసాం. ఇక ఈ సోవియత్ కల్చర్ అని మాట్లాడుతున్నాను చూసారా, నాకు ఎలాంటి ఒక అనుబంధము అంటే, అక్కడ బ్యాటిల్ షిప్ పొటామ్కిన్ అనబడే ఒక అసాధారణమైన చిత్రం అండి. మీకు సెర్గే ఐసెన్స్టీన్ అనబడే ఒక లెజెండ్, ఆయనే దాని దర్శకుడు. మీకు ఒడెస్సే స్టెప్స్ అనబడే ఒక ప్రముఖ దృశ్యం. మీకు ప్రపంచంలో ఇవాళ కూడా ఎంతోమంది దర్శకులు అలాంటి సన్నివేశాలనే తీస్తూ ఉంటారు. సో ఆ చిత్రాన్ని సోవియత్ కల్చర్లో కూర్చొని చూసినప్పుడు ఎక్కడ లేని ఆవేశం, మనలో ఒక విప్లవ భావం. అప్పట్లో శ్రీశ్రీ గారు అని ప్రముఖ కవి ఉండేవారు చూసారా. సో ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు మీకు ఇలాగ మీటింగ్స్కి వచ్చేవారు. మా నాన్నగారు ప్రత్యేకంగా తీసుకువెళ్ళేవారు, అందరూ కిందే కూర్చోవాలి, కుర్చీలు అవి ఉండేవి కాదు. మీకు అక్కడ మీకు ఈ విప్లవానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు మాట్లాడేవాళ్ళు. మనకేం తెలియదు, స్కూల్ చదువుకుంటున్నాం. కానీ ఇందిరాగాంధీ గారు ఏం చేసేవారు, తనకు వ్యతిరేకంగా ఈ కమ్యూనిస్టు పార్టీలు, అలాగే ఇప్పుడు చెప్తున్న ఈ బీజేపీ, వాటి మూలాలు అక్కడే కదండి, జనతాదళ్ ఇవన్నీ అనేవాళ్ళు కదా. సో వాళ్ళు తనకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు, ఎలాంటి ప్రసంగాలు ఇస్తున్నారు, సో దీనిని గమనించడానికి ఒక విడి స్పెషల్ ఆఫీసర్స్ ఉండేవాడు, పోలీస్ డిపార్ట్మెంట్ చెందినవాడు. మా నాన్నగారు చూపించేవారు, అతను ఉన్నాడు చూసావా, అతను ఒక పోలీస్ అధికారి, ఇక్కడ కూర్చొని గమనిస్తూ ఉంటాడు. అంటే ఆవిడికి వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా చేస్తున్నారని రాసుకుంటున్నాడు చూడు. ఇవన్నీ అంటే చిన్న వయసులో ఇవన్నీ మనకు తెలియవండి, కానీ ఒక రకమైన రెవల్యూషన్. ఇప్పుడు అక్టోబర్ రెవల్యూషన్ అని మాట్లాడేవాడు. సో రష్యా అంటేనే విప్లవం. అలాంటిది మీకు చూడండి, పుతిన్ గారు భారత్ వస్తున్నారు అంటే ఒక గొప్ప దేశము మనతోనే కష్టాలు అన్నప్పుడు మనము ఆ రష్యా వైపే చూసేవాళ్ళం. 2020లో చైనాను మనం ఎదుర్కోలేం, ఖచ్చితంగా ఎదుర్కోలేం.
ఆ టైంలో హుటాహుటిగా S-400 మనకు పంపించి మీరు ఎదుర్కోండి మేము ఉన్నాము. మీకు తెలుసో తెలియదో రష్యా వార్ డాక్ట్రిన్ అంటారండి. అందులో మీకు వాళ్ళ మేధావులు ఏమి రాశారు, ఒకవేళ భారత్కు చైనాకు మధ్య యుద్ధము అంటూ వస్తే రష్యా ఖచ్చితంగా చైనా వైపే ఉంటుంది అని వాళ్ళు రాసుకున్నారు. కానీ ఆ మేధావులకు మించిన మేధావి వ్లాదిమిర్ పుతిన్. ఈయన ఎప్పుడు నేను భారత్ వైపే ఉన్నాను అంటే మీకు బ్రహ్మోస్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నప్పుడు ఒక రష్యా యొక్క అధ్యక్షుడండి పర్సనల్ కేర్ తీసుకొని మీకు అబ్దుల్ కలాం గారితో మాట్లాడి ఇది మీరు చెయ్యండి, ఫైనల్గా భారత్ నుంచే మీకు ఈ ప్రొడక్షన్ జరగాలి. ఎవరు? పుతిన్ గారు. సో ఈరోజు ఏం మాట్లాడుతున్నామండి, ఏ చైనానో పాకిస్తాన్ వీళ్ళు కాదు, అమెరికా కూడా మన బ్రహ్మోస్ ముందు నిలబడలేదు. సో అలాంటి ఒక ఫ్రెండ్షిప్ ఇదే మీకు మోదీ గారు టైం టెస్టెడ్ అని చెప్తున్నారు. సో నిజంగానే నాలాంటి వాళ్ళు స్కూల్ డేస్ నుంచి చూస్తున్నాము, మరి టైం టెస్టెడే కదండి. అలాంటిది రష్యా అధ్యక్షుడు ఇవాళ భారత్ వస్తున్నారు అంటే చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇంకొక గొప్ప విషయం చెప్తాను చూడండి, మీకు వెస్టర్న్ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఒక ప్రముఖ జర్నలిస్టును అడుగుతున్నారు, ఏమండి పుతిన్ గారు భారత్ వెళ్ళారు కదా, ఏంటండి వ్యవహారము, అమెరికా వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, ఆల్రెడీ 50% వాళ్ళ మీద ట్యాక్స్ విధించి ఉన్నారు కదా, ఇంకా కూడా ఈ గొడవలు పెరుగుతాయా అంటే అతను ఒకే ఒక విషయం చెప్పాడు, భారత్ యొక్క పర్సెప్షన్ని పక్కన పెట్టండి, మీరు పుతిన్ గారిని ఆలోచించండి. ఈయన భారత్ వెళ్ళి మనకు ఏం చెప్తున్నాడు అంటే వెస్టర్న్ కంట్రీస్కి ఏం చెప్తున్నాడు అంటే మీరు నన్ను అవుట్కాస్ట్ని అనుకున్నారు, నన్ను వెలివేయాలి అనుకున్నారు, ఐసోలేట్ చెయ్యాలి. ఈ ప్రపంచంలో రష్యాను ఐసోలేట్ చేసి వాళ్ళ మీద శాంక్షన్స్ విధించి యుద్ధములో ఓడించి మీకు కటిక పేదరికములోకి ఆ దేశాన్ని ఏదో ఒక రకంగా తోసి మేమే సూపర్ పవర్ అని చెప్పాలి. అమెరికా వాళ్ళ మిత్ర దేశాలు అనుకున్నారు కదా. పుతిన్ ఒకే ఒక స్టేట్మెంట్ భారత్కి వెళ్ళిన తరువాత మోదీ గారికి హ్యాండ్ షేక్ ఇచ్చిన తరువాత చూసారా ఒక జైంట్ కంట్రీ నాతో ఉంది, భారత్ అనబడే జైంట్ నాతో ఉంది, మోదీ గారు నా పక్కన ఉన్నారు, ఇక నాకు ఏంటి ప్రాబ్లం, ఎవరు నన్ను అవుట్కాస్ట్ని అనగలరు, ఎవరు నన్ను ఐసోలేట్ చేయగలరు, ఇంపాసిబుల్. అంటే మనకు ఎలా అనిపిస్తుంది, ఎప్పుడు రష్యాని ఒక బిగ్ బ్రదర్ లాగా చూసాము, అలాంటిది వాళ్ళ అధ్యక్షుడు నాతో భారత్ ఉంది, మీరు ఎవరు నన్ను ఏం చెయ్యలేరు అని చెప్పి ఒక హ్యూజ్ స్టేట్మెంట్ని ఆయన ఇచ్చాడని వెస్టర్న్ మీడియాకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ ఉంటే మనకు ఎలా అనిపిస్తుందండి, భారతీయులుగా మనకి ఎలా ఉంటుంది. పీయూష్ గోయల్ గారు ఇదే అంటున్నారు, కష్టాలు ఆనందం ఎప్పుడైనా కూడా మాతో మా ట్రూ ఫ్రెండ్ అన్నప్పుడు రష్యానే మేము చూసాము. అంటే మేము చిన్నప్పుడు ఎలా ఆలోచించామో, ఇప్పుడు నా మిత్రుడు ఉండేవాడండి, అతని తమ్ముడు రష్యా వెళ్తున్నాడు, మా కాలేజే డిస్కంటిన్యూ చేసి ఇతను రష్యా వెళ్తున్నాడు, ఇవాళ అతను ఒక ప్రముఖ హీరో, చాలా పెద్ద హీరో. సో అప్పుడు మా మిత్రుడు అడిగేవాడు, ప్రేమ్ మా తమ్ముడు ఇలా రష్యా వెళ్తున్నాడు, మనం కూడా వెళితే బాగుండేది కదా అంటే మాలో అందరిలోనూ రష్యా కమ్యూనిస్ట్ భావాలు అంటే ఒక విప్లవము అనే ఆలోచనలు, ఎక్కడా కూడా చెడు కనిపిస్తే ప్రశ్నించాలి, మనం ఇలా ఊరుకోకూడదని ఆ రోజు ఎన్నో నాటకాలు మీకు పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగేవి, ఇందులో అంతా కూడా మేము పాలు పంచుకునే వాళ్ళం. మీకు బ్యాక్గ్రౌండ్ ఏమిటి, మన స్ఫూర్తి ఏమిటి అంటే రష్యానే. సో మా మిత్రుడి యొక్క తమ్ముడు రష్యా వెళ్ళాడు, చదువుకున్నాడు, మళ్ళీ భారత్ వచ్చాడు, ఇవాళ అతను చాలా పెద్ద హీరోగా ఉన్నాడు, ఇవంతా ఉంది. మీకు వ్లాదిమిర్ పుతిన్ గారు ఇక్కడికి వస్తున్నారు అంటే టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఒక అమెరికానో యూరోప్ దేశాలు మీరు పుతిన్ గారి బాడీ లాంగ్వేజ్ని చూడాలండి, ఐఆమ్ ద బాస్. మీకు డొనాల్డ్ ట్రంప్ 40 నిమిషాలు వెయిట్ చేయించిన వ్యక్తి అండి, ఎవరి ముందు లొంగడు, కానీ భారత్కు వస్తున్నప్పుడు ఎంత వినయంగా, అంటే ఇదేదో నా ఇంటికి వస్తున్నాను, నా హోమ్కి వస్తున్నాను. ఎందుకంటే రాజా విక్రమాదిత్య రష్యాను ఆ రోజుల్లో పాలించేవారు, విష్ణుమూర్తి విగ్రహాలు అక్కడ దొరికే అన్నప్పుడు నేను మళ్ళీ నా పుట్టింటికి వస్తున్నాను అన్నట్టుగా పుతిన్ గారు అక్కడ ప్రవర్తించడము, చాలా చాలా ఫ్రెండ్లీగా హోమ్లీ బిహేవియర్. సో ఇదంతా చూస్తున్నప్పుడు ఎన్నో విషయాలు, ఎన్నో మెమరీస్. మరి మీకు రష్యాతో ఉండే అనుబంధం, రష్యా పుస్తకాలు చదివినప్పుడు వాళ్ళ యొక్క ఈ విప్లవాన్ని చూసినప్పుడు మీలో కూడా ఎన్నో భావాలు ఉంటాయి కదా, మీరేం ఫీల్ అవుతున్నారు కామెంట్స్లో రాయండి.
మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.